చంద్రబాబు నాకు న్యాయం చేయాలి జత్వాని. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్కు చాలామంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ ఉందని నటి కాదంబరి జత్వాని తెలిపారు. అందుకే ఆయనను దూరం పెట్టినట్లు చెప్పారు. 2015లో విద్యాసాగర్తో నాకు పరిచయం అయింది. ఆ తర్వాత ఆయన పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చిన నేను తిరస్కరించా. దీంతో నాపై దొంగ కేసు పెట్టారు. ఈ కేసులో నన్ను, నా కుటుంబాన్ని హింసించిన పోలీసులను శిక్షించాలి. సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత నాకు న్యాయం చేయాలి అని ఆమె కోరారు. అయితే ఇదిలా ఉంటే ముంబైకి చెందిన యువనటి కాదంబరి జత్వానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు, పోలీస్ ఉన్నతాధికారులు పెట్టిన చిత్రహింసలు, వేధింపులు కూడా బయటకొచ్చాయి. ప్రముఖ టెలివిజన్ ఛానల్తో ఆమె లైవ్లో మాట్లాడుతూ విజయవాడ మాజీ జెడ్పీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు, ఆయన కుమారుడు, పలువురు వైసీపీ నేతలు, పోలీస్ ఉన్నతాధికారులు తనను కిడ్నాప్ చేశారని కన్నీరు మున్నీరైంది. ఆమె లైవ్లో చెప్పిన వివరాల్లోకి వెళ్తే, కుక్కల విద్యాసాగర్ తనకు రోజు అసభ్యపు మెసేజ్ పంపేవారు. వాట్సాప్లో కాల్ చేసి నగ్నంగా నిలబడి సెల్ఫీ రూపంలో కనిపించేవాడు. నన్ను చాలా దారుణంగా వేధించారు. ఏపీ ప్రభుత్వంలోని శక్తివంతమైన నేతలు, టాప్ పోలీస్ ఆఫీసర్లు గ్యాంగ్గా మారి తనకు చిత్రహింసలు పెట్టారని చెప్పారు. తన జీవితంలో కాలరాత్రులుగా ఎన్నో రోజులు మారి నరకయాతన అనుభవించాను. 6 నెలల పాటు ఎవరితోనూ మాట్లాడలేదు. పక్కవారికి చెబితే చంపేస్తామని బెదిరించారు. ముంబైలో నన్ను కిడ్నాప్ చేసి విజయవాడకు తీసుకొచ్చారు. నా సెల్ ఫోన్లు సీజ్ చేశారు. నా తల్లిదండ్రుల ఫోన్లు సీజ్ చేశారు. నా బంధువులను బెదిరించారని ఆమె అన్నారు. వయసు మీరిన నా తల్లిదండ్రులకు చిత్రహింసలు పెట్టారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి నన్ను దాదాపు 45 రోజులు బంధించి దారుణంగా టార్చర్ పెట్టారు. ఈ రోజుల్లో కూడా మహిళలకు ఇలాంటి జరిగిందంటే ఇక స్త్రీలకు స్వేచ్ఛ ఎక్కడుందని అన్నారు.